గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. సిటీ బస్సుల్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ఆన్లైన్ సర్వీసులు టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. గతంలో చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తేవని, ఆన్లైన్ చెల్లింపులు రావడంతో పరిష్కారం లభించిందని కండక్టర్లు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. చిన్న చిన్న క్రయ విక్రయాలకు సైతం ప్రజలు యూపీఐ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. జేబులో, పర్సులో డబ్బులు ఉంచుకోవడం లేదు. నేరుగా ఆన్లైన్ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే విమానాశ్రయానికి నడిపించే బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని మార్గాలలో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్పోర్టు బస్సులలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నగరంలోని ఆర్డినరీ సిటీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఈ విధానం అమలు చేస్తున్నారు. వీటితో పాటు హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ, దిల్సుఖ్ నగర్ సిటీ బస్సులకు ఐటీమ్స్ ను ఇచ్చారు. వాటి ఫలితం బాగానే ఉండడంతో మిగతా డిపోల్లో కూడా అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ తీసుకువస్తామని వెల్లడించారు. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు, డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైపింగ్ వంటి అన్ని రకాల పద్ధతుల్లో వినియోగించవచ్చు. అందుకోసం తీసుకువచ్చిన ఐటీమ్స్ మిషన్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ విధానం అమలు పరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల వల్ల చిల్లర సమస్యలకు చెక్ పడిందని కండక్టర్లు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ చాలా యూజ్ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ప్యాసింజర్స్ కి సడన్ గా చేంజ్ లేకపోవడం, మన దగ్గర కూడా చేంజ్ లేకపోవడం జరుగుతూ ఉండటం వల్ల క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకోవడంటే ఇద్దరికి సేఫ్ సైడ్ ఉంటుంది. అది బాగుంటుంది. మంచి ఇది. ఇంత ముందంటే చిల్లర సమస్య ఉండే, ఇప్పుడు ఈ సమస్య తీరిపోయినట్టే అనుకోవచ్చు క్యూఆర్ కోడ్ రావడం వల్ల. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. अभी जो आरटीसी बस में जो आया है क्यूआर कोड सिस्टम, वो बहुत ही हेल्पफुल है लोगों के लिए। पैसेंजर के पास चेंज नहीं रहता है बहुत सारे टाइम, और कंडक्टर भी चेंज मांगता है, तो इसके लिए बहुत अच्छा सिस्टम है। ये भी अच्छा है, लेकिन क्योंकि अगर हम जाते हैं कहीं, हमारे पास कैश नहीं रहता, ऑनलाइन पेमेंट करना है तो इजी हो जाता है, और कस्टमर साथ में कुछ नहीं रखते ना चेंज वगैरह, तो उसमें प्रॉब्लम आ जाता है. तो इसके लिए बहुत ही ఈజీ है. बस ఈ ఫోన్ పే, గూగుల్ పే రావడం వల్ల చాలా మంచి జరిగింది. టెక్నాలజీ రావడం, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషం ఇది.